ఫ్రెండ్స్, అందరూ ఊహించినట్టుగానే సుప్రీంకోర్టు స్వతంత్ర దర్యాప్తు సంస్థను లేదా ఒక కమిటీని లడ్డూ వ్యవహారంలో, తిరుమల తిరుపతి లడ్డూ వ్యవహారంలో కొత్త మలుపుగా ప్రకటించింది. ఈ అంశం పైన నిన్ననే వాదోపవాదాలు జరగాల్సి ఉండగా అనూహ్యంగా ఈరోజు ఉదయానికి వాయిదా పడింది. ఈరోజు జరిగినటువంటి ఆర్గ్యుమెంట్స్ లో చాలా రకాల అంశాలు ప్రస్తావనకు వచ్చాయి. కానీ అవన్నీ కూడా గత 15-20 రోజులుగా మాట్లాడుకుంటున్న అంశాలే. అయితే సుప్రీంకోర్టు స్పష్టంగా ఒక విషయాన్ని చెప్పింది. రాజకీయ వివాదాలకు బలాబలాలు తేల్చుకోవడం కోసం సుప్రీంకోర్టుని వినియోగించుకోకూడదు, సుప్రీంకోర్టు వేదిక కాకూడదు. కోట్లాది మంది భక్తుల మనోభావాలను పరిగణలోకి తీసుకొని కోట్లాది మంది ఈ అంశంలో అనేక రకాల అభిప్రాయాలు కలిగి ఉన్నారు. కాబట్టి వీటికి ఒక ఫుల్ స్టాప్ పెట్టాలని, ఒక అంతిమ నిర్ణయం రావాలని సుప్రీంకోర్టు స్వతంత్రంగా దర్యాప్తు చేయగలిగే కమిటీని, ఒక సీట్ అనుకోవచ్చు, ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని నియమించింది. ఇందులో సిబిఐకి సంబంధించిన 2 అధికారులు ఉంటారు, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన 2 పోలీసు అధికారులు ఉంటారు, అలాగే ఫుడ్ సేఫ్టీ అధికారి, ఒక టెక్నికల్ ఆఫీసర్ ఉంటాడు. ఆయన నెయ్యికి సంబంధించి, లడ్డూకి సంబంధించి అనేక అంశాలపైన కీలకమైనటువంటి అనలైజ్ చేస్తాడు, అనాలిసిస్ తీసుకుంటాడు. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, FSSAI, దీన్ని సుప్రీంకోర్టు ప్రకటించిన తర్వాత అనేక రకాల అభిప్రాయాలు మళ్లీ తలెత్తున్నాయి. అంటే సిట్ అనేది ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం వేసిందో, సిట్ అధికారులని మళ్లీ దీంట్లో కూడా తీసుకొస్తారా? ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం నియమించబోయే 2 అధికారుల్లో ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు అనుకూల వర్గాలే ఉంటాయి అనేది వైఎస్ఆర్సీపీ తాజాగా చేస్తున్నటువంటి ప్రకటన. నిజానికి ఈ అంశం పైన కోర్టు విచారణ ఉంది అని తెలిసి కూడా బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షురాలు చేసిన కామెంట్స్ ని, అలాగే నిన్న రాత్రి జనసేన అధినేత చేసినటువంటి కామెంట్స్ ని కూడా సీరియస్ గా ప్రస్తావించాలి, పరిగణించాలని కోర్టుని కోరేటువంటి స్థితిలో కోర్టు అదే చెప్పింది. రాజకీయ అంశాలను పక్కన పెట్టండి, ఈ ప్రకటనలను పక్కన పెట్టండి. ఎందుకంటే మీడియా సంస్థలు, ముఖ్యంగా పత్రికలు ఏవైతే రిపోర్ట్ చేసినాయో వాటన్నిటినీ బేస్ చేసుకొని ఇక్కడ మాట్లాడలేము. ఎందుకంటే ఈవో చేసిన ప్రకటనలు, చంద్రబాబు చేసినటువంటి ప్రకటనలు, ఇవన్నీ కూడా చాలా అసంబద్ధంగా ఉన్నాయి. వాటన్నిటినీ తవ్వి తీస్తే చాలా కీలకమైనటువంటి చర్చలు, అసలు విషయాలు మరుగునబడి రాజకీయ వివాద వేదికగా మారిపోతుంది సుప్రీంకోర్టు. కాబట్టి దాని నుంచి బయటకు వచ్చి నిజాలు తెలుసుకోవడం కోసం, నిజాలు నిగ్గుదేల్చడం కోసం ఒక స్వతంత్ర దర్యాప్తు కమిటీని వేయాలి అన్నది సుప్రీంకోర్టు కూడా నిర్ధారించినటువంటి అంశం. అంతకు ముందు సిట్ సరిపోతుందా అని అభిప్రాయపడ్డప్పుడు కేంద్ర ప్రభుత్వ అడ్వకేట్ గా ఉన్నటువంటి తుషార్ మెహతా దాదాపుగా చాలానే అంశాన్ని చెప్పారు. కానీ వైవి సుబ్బారెడ్డి తరఫున వాదించినటువంటి కపిల్ సిబల్ గాని, సుబ్రహ్మణ్య స్వామి గాని సిట్ మీద ఎవరికి నమ్మకం లేదు. రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే సిట్ నియమించిందో ఆ సిట్ అధికారుల పైన ఎవరికి నమ్మకం లేదు. వారు పూర్తిగా చంద్రబాబు నాయుడికి అనుకూల వాదులు అనే అభిప్రాయాన్ని వెల్లడించడం, అంతేకాకుండా ముఖ్యమంత్రి ఒక నిర్ణయాన్ని ప్రకటించేసిన తర్వాత, ఒక అభిప్రాయాన్ని నిర్ధారించేశాక సిట్ అధికారులు అంతకు భిన్నంగా, దానికి భిన్నంగా నివేదికలు ఇచ్చే అవకాశం లేదని కపిల్ సిబాల్ కూడా గట్టిగా నివారించారు. అంటే ఈ అంశాలన్నింటినీ పరిగణలోకి తీసుకొని ఇప్పుడు సిబిఐ డైరెక్టర్ ప్రవీణ్ సూద్ నేతృత్వంలో
ఈ కమిటీ పనిచేస్తుంది. ఈ కమిటీ నివేదికను కేంద్ర ప్రభుత్వానికి ఇస్తుంది. ఎందుకంటే సిబిఐ తన రిపోర్టును నేరుగా రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వలేదు కాబట్టి కేంద్రానికి ఇస్తుంది. కేంద్ర ప్రభుత్వం తర్వాత నిర్ణయం ప్రకటించవచ్చు. ఇంకొక అంశం కూడా దీంట్లో ఉంది. ఈ నివేదిక పైన ఏదైనా మీకు అభిప్రాయ భేదాలున్నా తేడాలున్నా మళ్లీ కోర్టుని అడగచ్చు, కోర్టు తలుపు తట్టచ్చు. ఎందుకంటే అక్కడ కూడా రకరకాల అంశాలతో ముడిపడినటువంటి వ్యవహారం కాబట్టి, రకరకాల అసంబద్ధమైన విషయాలు దీని తెర వెనుక ఉన్నాయి కాబట్టి వీటన్నింటినీ పరిగణలోకి తీసుకొని ఒక్కవేళ ఆ నివేదిక పైన అసంతృప్తి ఉన్నా కూడా అప్పుడు మళ్లీ కోర్టుకు రావచ్చు. ఎందుకంటే ఇప్పటికే ఈ ప్రకటన వెలువడిన వెంటనే కూడా వైఎస్ఆర్సీపీ తీవ్రంగా స్పందించింది. రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ఇద్దరు పోలీసు అధికారులంటే ఆల్రెడీ సిట్ ఏదైతే ఉందో వాళ్ళనే కొనసాగించేటువంటి అవకాశం ఉంది కాబట్టి కేవలం అధికారుల వ్యవహార శైలిపైన లేదా అధికారుల తీరుపైన వీటన్నిటినీ మేము కామెంట్ చేయట్లేదు. కానీ వారు గతంలో చంద్రబాబుకి అనుకూలంగా ప్రవర్తించిన పరిస్థితుల గురించి మనం మాట్లాడుతున్నాం. ఇప్పుడు కూడా అదే రకమైన పరిస్థితి ఉంటుందనేది వారి అభిప్రాయం. అయితే సిబిఐకి చెందిన ఇద్దరు సీనియర్ అధికారులు కూడా ఉంటారు. అలాగే ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆయన కూడా ఉంటారు టెక్నికల్ గా. వీళ్ళందరూ కూడా ఈ అంశాన్ని కూలంకుషంగా పరిశీలించాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా కోట్లాది మంది భక్తుల మనోభావాలకు సంబంధించి లడ్డూలో కల్తీ జరిగిందా లేదా. ఎందుకంటే నేతిలో కల్తీ జరిగిందని లేదా నేతిలో అడల్ట్రేషన్ ఉంటే వాటిని తిప్పి పంపించామని టీటీడీ చెప్తోంది కాబట్టి ఇది నిరంతరం జరిగే ప్రక్రియ. నెయ్యిలో ఏదైనా కల్తీ ఉంటే తిప్పి పంపిస్తుంటారు. అదే జగన్మోహన్ రెడ్డి కూడా చెప్పారు. గతంలో 2014 నుంచి 19 వరకు ఉన్నటువంటి చంద్రబాబు ప్రభుత్వంలో దాదాపు 14-15 సార్లు తిప్పి పంపడం జరిగింది. అలాగే 2019 నుంచి 24 వరకు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో కూడా 18 సార్లు ఈ రకమైన అడల్ట్రేషన్ ఉందన్న భావనతో నేతిని తిప్పి పంపించడం జరిగింది. ఇప్పుడు కూడా అదే జరిగింది. కానీ లడ్డూలో ఆ నెయ్యి వాడలేదు, వాటిని తిప్పి పంపించారు అని తెలిసిన తర్వాత కూడా ఇప్పటికి కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి గారి, డిప్యూటీ ముఖ్యమంత్రి గారి వీళ్ళిద్దరూ చేసే ప్రకటనలు ప్రజల్ని కన్ఫ్యూజన్ లో పడేస్తున్నాయి, అయోమయానికి గురి చేస్తున్నాయి. కోట్లాది మంది భక్తులు అయోమయంలో కొట్టుమిట్టాడుతున్నారు. రాత్రి కూడా జనసేన అధినేత తిరుపతిలో ప్రసంగిస్తూ 1,00,000 లడ్డూలు అయోధ్యకు వెళ్ళాయి జనవరిలో అంటాడు. అసలు ఈ మొత్తం వ్యవహారం జరిగింది జులైలో, బయటపడింది జులైలో. దీన్ని వెలుగులోకి తీసుకొచ్చి బయటికి మాట్లాడింది సెప్టెంబర్లో. మరి జనవరిలో ఎలా జరుగుతుంది అంటే ఒక బీజేపీ వాదిగా లేదా ఒక సంఘ పరివార సభ్యుడిగా ఆయన మాట్లాడదలుచుకుంది ఏంటంటే గత ప్రభుత్వ టెన్యూర్లో మొత్తంగా కల్తీ జరిగింది అనేది ఆయన చెప్పదలుచుకుంది. కానీ ఆయన నిన్న బహిరంగ సభ నిర్వహణే పెద్ద ప్రశ్నార్థకంగా మారింది. దాదాపు 1 నెల రోజుల పాటు సెక్షన్ 30 తిరుపతిలో అమల్లో ఉంది అని చెప్పినటువంటి పోలీస్ యంత్రాంగం, జగన్మోహన్ రెడ్డిని అక్కడికి రాకుండా నియంత్రించినటువంటి పోలీస్ యంత్రాంగం, కనీసం ఒక 4 కూడా నిలబడి మాట్లాడటానికి అనుమతి లేదు సెక్షన్ 30 ప్రకారం అని చెప్పినటువంటి పోలీస్ యంత్రాంగం మరి వందలాది మందిని వేలాది మందిని తరలిస్తే, పెద్ద బహిరంగ సభలు నిర్వహిస్తే ఎలా అనుమతించింది? ఇక్కడే బయాస్డ్, ఇక్కడే వివక్ష, ఇక్కడే ప్రభుత్వ కుటిల కుట్ర రాజనీతి కనబడుతోంది కదా. జగన్మోహన్ రెడ్డిని మీరు రావద్దున్నారు, మీరు అక్కడికి వస్తే గొడవ జరుగుతుంది, మీరు వస్తే ఇబ్బందులు ఉంటాయి, లేదా మీ వాళ్ళు ఎవరు రాకూడదు అని వాళ్ళకి నోటీసులు ఇచ్చినటువంటి పరిస్థితి నేరుగానే. కానీ ఈయన సభకి ఎలా అనుమతించారు? అది కూడా దాంట్లో ఏం రాశారు, 1 నెల రోజుల పాటు సెక్షన్ 30 అమల్లో ఉంటుంది అని చెప్పారు. కానీ మరి 1 నెల రోజులు అయిపోయిందా? కాలేదే, కేవలం వారం 10 రోజులు అయింది కదా. 1 నెల రోజులు కాకముందే ఈ అనుమతి ఎవరిచ్చారు, ఎందుకు ఇచ్చారు అంటే కేవలం ఇందులో రాజకీయమైనటువంటి కుట్ర ఉందనే కదా, రాజకీయమైనటువంటి తెర వెనుక ఏదో భాగవతం ఉందనే కదా. ఇలాంటి అనుమానాలు రావడానికి రాష్ట్ర ప్రభుత్వం కానీ పోలీస్ యంత్రాంగం కానీ వీలు కల్పిస్తోంది.
వీటన్నిటి నుంచి బయటపడటానికి, వీటన్నిటికీ తెరదించడానికి సుప్రీంకోర్టు ఒక సరైనటువంటి నిర్ణయం తీసుకుందనే భావించాలి. అయితే రాష్ట్ర ప్రభుత్వం నియమించబోయే అధికారుల విషయంలో మాత్రం వైఎస్ఆర్సీపీ మళ్లీ ఒకవేళ సుప్రీంకోర్టు తలుపు తడుతుందా, సుప్రీంకోర్టు చెప్పినటువంటి అంశాలను పరిగణలోకి తీసుకొని మళ్లీ సుప్రీంకోర్టును అభ్యర్థిస్తుందా, ఇది ఒక కొత్త అంశంగానే తీసుకోవాలి. ఎందుకంటే ఖచ్చితంగా ఏ అధికారులను నియమించబోతున్నారు, ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లకు లొంగని అధికారులు లేదా రాజకీయ పార్టీలకు కానీ, రాజకీయ వ్యక్తులకు, రాజకీయ నాయకులకు కానీ ఎలాంటి సంబంధ బాంధవ్యాలు లేని నీతి నిజాయితీ గల అధికారులను వేస్తారా చూడాలి. దీని మీద మొత్తం మీద రాష్ట్ర ప్రభుత్వం మీద ఒక కీలకమైనటువంటి గురుతర బాధ్యత ఉంది. ఆ బాధ్యతను సక్రమంగా నిర్వర్తిస్తారని అనుకోవాలి. ఏది ఏమైనా సుప్రీంకోర్టు ఒక స్వతంత్ర దర్యాప్తు కమిటీని వేయటం ద్వారా కోట్లాది మంది భక్తుల మనోభావాలను, అయోమయంలో కొట్టుమిట్టాడుతున్నటువంటి ప్రజానీకం మనస్సును లేదా వాళ్ళ అభిప్రాయాలను పరిగణలోకి తీసుకొని వాళ్ళు కీలకమైన సముచితమైన నిర్ణయం తీసుకుందనే భావించాలి. చూద్దాం ఏం జరగబోతుందో.